నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కల్తీ మద్యం కేసుకి సంబంధించి సాక్షి పత్రిక వార్తలు రాసే దాని మీద టీడీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఆ పత్రికా ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద కేసు పెట్టడం కానీ, లేకపోతే అక్కడ రిపోర్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది ఆ చైన్ అంతా కూడా వాళ్ళు టార్గెట్ చేయడము, ప్రతిరోజు సాక్షి పత్రికకి పోలీసులు వస్తూ వెళ్తూ ఉండడము, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మరి ఏ వార్తలైనా ఏదన్నా ఉన్నప్పుడు దాంట్లో నిజాలు ఎంత అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం పోలీసుల మీద ఉంటుంది మొదట. అండ్ ఒక ఫోర్త్ ఎస్టేట్ అంటారు కాబట్టి పత్రిక మీద కూడా ఉంటాయి, ఏంటి ఏమి జరుగుతుంది అనేది రాస్తూ ఉంటారు. మరి ఈ విధంగా రోజు పంపించడం, టార్గెట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సూట్ అవుతుందా? ఇప్పుడు ఏ పత్రిక మీద దాడి, ఏ పత్రికా స్వేచ్ఛను హరించడము అనే దాన్ని పక్కన పెడితే మనము ప్రజాస్వామ్య దేశంలో మనం చెప్పుకునేది ఫోర్త్ ఎస్టేట్ అంటాం కదా. అంటే పత్రికలు అనేది ప్రజాస్వామ్యానికి ఒక పిల్లర్ లాంటివి. కానీ దాన్ని ఎవరు పాటిస్తున్నారు? ఇప్పుడు సాక్షి పేపరు కల్తీ మద్యం మీద రాసింది, అవును రాస్తారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. జగన్ గారి పేపరు వైసీపీకి ఉన్న ప్రధానమైన మీడియా సాక్షి కాబట్టి సాక్షి టీవీలో కానీ సాక్షి పేపర్లో కానీ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలే వస్తాయి. ప్రభుత్వాన్ని పొగుడుతూ ఎందుకు వస్తాయి వార్తలు? లేదు మీరు కల్తీ మద్యం చేయలేదు, మీరు అద్భుతంగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారని వార్తలు వస్తాయా? రావు కదా. మరి దాన్ని పోలీసులతో టార్గెట్ చేసి మీరు సోర్సెస్ అంటే మీరు చెప్పారా ఇంతమంది పోయినసారి? మీరు ఎన్ని రాశారు? మీరు శ్రీలంక అయిపోతుందన్నారు, 14 లక్షల కోట్లు జగన్ అప్పులు చేశాడన్నారు, మళ్ళీ మీరే చెప్పారు అన్న అప్పులు లేవని. తర్వాత అదేంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భూములన్నీ లాక్కుంటారన్నారు. ఎన్ని చెప్పారు? ఇవన్నీ చెప్పారు కదా. అదేంటి కొన్ని వేల మంది అమ్మాయిలు అదృశ్యమైపోయినారన్నారు, ఇంకేది వాలంటీర్లు అత్యాచారాలు చేస్తున్నారన్నారు. ఎన్ని చెప్పారు? మరి దేనికైనా ఒక్కదానికైనా సోర్సు కానీ సాక్ష్యం కానీ ఉందా? మరి మీరు రాసినప్పుడు, మీరు చెప్పినప్పుడు అది న్యాయం అయినప్పుడు, వీళ్ళు రాసినప్పుడు అది అన్యాయం ఎలా అవుతుంది? ఇక్కడ ఎవరి మీద పోయినసారి కూడా ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరించింది, నో డౌట్. దాని ఫలితం కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే తమకు మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా ఉంటే దాని ఫలితాన్ని కూడా చూస్తారు. వైసీపీ కూడా ఇప్పుడు మళ్ళీ వైసీపీ టార్గెట్ అయింది. సాక్షి పత్రిక ధనంజయ రెడ్డి గారి మీద పదే కేసులు పెట్టడము, ఆయన్ని ఆఫీస్కి వెళ్ళి వేధించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాయనివ్వండి, సాక్షి పత్రిక ప్రతిపక్ష పత్రికగా రాస్తే మీరు సరిగ్గా ఉంటే వాళ్ళు రాశారు వీళ్ళు రాశారని మీకెందుకు భయం? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము తప్పులే చేయకుండా పర్ఫెక్ట్గా పాలిస్తూ ఉంటే మీకు ఎన్ని రాస్తే మీకేమిటి ప్రాబ్లము అని. అంటే మిమ్మల్ని అడిగేవాళ్లే ఉండరు అనుకున్న వాళ్ళంతా చరిత్రలో ఏమైనారు? మీకు తెలియని విషయమా? అందరికీ తెలుసు. అది ఇందిరాగాంధీ కాలం దగ్గర నుంచి ఒకసారి లెక్కలు తీస్తే పత్రికా బిల్లులు తెచ్చిన వాళ్ళు, పత్రికల మీద దాడులు చేయించిన వాళ్ళు, పత్రికా స్వేచ్ఛను అణిచేయాలని చూసిన వాళ్ళు తాత్కాలికంగా సద్దుమణుగుతుంది. ఎమర్జెన్సీలో కూడా పత్రికలన్నీ కూడా సెన్సార్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడిచాయి. ఒక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మాత్రము మేము అసలు ఎడిటోరియలే రాయమని ఖాళీ పెట్టారు. మరి తర్వాత ఇందిరాగాంధీ గారు ఎంత ఘోరంగా ఓడిపోయారో అందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ గారు ప్రెస్ బిల్ పెట్టాలని ట్రై చేసినప్పుడు ఎంత నిరసనలు వచ్చాయో అంత తెలుసు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఇంత మునుపు ఏదో ఒక పారిశ్రామికవేత్తలే, ఎప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళే పేపర్లు నడుపుతారు, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళకు కూడా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. కానీ తమ రాజకీయ అభిప్రాయాలని నేరుగా పత్రికా పాఠకుల మీద రుద్దే పని ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే మీడియా మొత్తము చాలా స్పష్టంగా గీతలు గీసుకునేసింది. ఫలానా మీడియా అంటే టక చిన్నపిల్లలు కూడా పేర్లు చెప్తారు. మీరు టీ అంగడి దగ్గర కూర్చున్న వాళ్ళు ఏమన్నా అడగండి, టీ తాగుతూ పాలిటిక్స్ మాడుతుంటారు కదా, వాళ్ళని అడగండి, అయ్యా ఏ పత్రిక ఎవరికి సపోర్టు, ఏ ఛానల్ ఎవరికి సపోర్టు అని అడగండి, వెంటనే టప చెప్తారు. అంటే అంత సామాన్యుడికి కూడా తెలుసు ఈ పత్రికలు బ్యాలెన్స్డ్గా లేవు, పత్రికలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు, పత్రికలు ఎవరి పార్టీకి అనుగుణంగా వాళ్ళు రాస్తున్నారు అని. మరి సాక్షి నేరుగా జగన్ గారి పత్రిక అయినప్పుడు మీకు వ్యతిరేకంగా రాస్తే ఏమిటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? రాయకుండా ఎందుకుంటారు? మీకు సోర్సులన్నీ ఎందుకు చెప్తారు? మీరు చెప్పారు ఆ సోర్సులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎవరు భూములు లాక్కుంటున్నారు, లేకపోతే 14 లక్షల కోట్లు ఎక్కడి నుంచి అప్పు చేశాడు జగన్ అని మీరు ఏమైనా చెప్పారా? మొత్తది బురద బులగడమే కదా. అది లిక్కర్ తాగి కొన్ని వేల మంది కిడ్నీలు, లీవర్లు చెడిపోయి చచ్చిపోయారు అన్నారు. దానికి ఏమైనా సోర్స్ ఉందా ఎక్కడైనా? ఏదైనా డాక్టర్ కానీ ఏదైనా మెడికల్ జర్నల్ కానీ ఏమైనా ఇచ్చిందా? ఇదిగో జగన్ గారి మద్యం తాగి ఇన్ని వేల మంది చచ్చిపోయారని ఏమీ లేదు కదా. వార్తలు వస్తూ ఉంటాయి.
ప్రభుత్వానికి అనుకూలంగా రాసేవాళ్ళు రాస్తుంటారు, వ్యతిరేకంగా రాసేవాళ్ళు రాస్తుంటారు. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మళ్ళీ పోయి పత్రికా ఆఫీసుల మీద అంటే ఏమీ నేర్చుకోరా? పోయినసారి వాళ్ళ మీద వాళ్ళు ఒకటి పత్రికలను అసలు అణిచేస్తున్నారు అన్నట్టుగా గగ్గోలు పెట్టారు కదా. మీరు ఇప్పుడు ఏమీ నేర్చుకోరా? ప్రతిరోజు సాక్షి మీద ఏదో ఒక పోలీసులు వెళ్ళడము, అక్కడ వెళ్ళి కూర్చోవడము, ఎడిటర్ గారి ఆఫీసులో అది ఆయన ఛాంబర్లో కూర్చోవడము, ఆయన ఏమో క్వశ్చన్లు అడగడం. ఏమిటిది? ఒక పత్రికా ఎడిటరు ఒక ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీసులు వచ్చేస్తే వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ ఉండడం అనేది ఇది ముందు ఎప్పుడైనా జరిగిందే? జర్నలిజం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందే? ఒక పత్రికా ఎడిటర్ ఆఫీస్కి రావాలి, అరెస్ట్ చేయాలి అంటే, లేదా కేసు పెట్టాలి అంటే ఏ ఐజీ స్థాయి వ్యక్తో డీజీపీ స్థాయి వ్యక్తులు వచ్చేవాళ్ళు, లేదంటే పోలీస్ కమిషనర్లు వచ్చేవాళ్ళు. ఇంతకుముందు కూడా జరిగింది. ఈనాడు మీద హక్కుల తీర్మానం పెట్టారు ఎప్పుడు 1970ల కాలంలో. అప్పుడు ఆ పత్రిక మీద అలా పెట్టినప్పుడు అదో పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడేమిటి? ఎవరైనా ఏ రిపోర్టర్ మీదైనా కేసు పెట్టచ్చు, ఏ ఎడిటర్ మీదైనా కేసు పెట్టచ్చు. ఎక్కువ మాట జైలుకు కూడా వేయచ్చు. కొమ్మినేని గారిని జైలుకు పంపించారు కదా. ఆయనకి ఆ రోజు జరిగిన వ్యాఖ్యానానికి ఏం సంబంధం లేదు కదా. అట్లా పత్రికా స్వేచ్ఛని పూర్తిగా తమ సొంత స్వేచ్ఛగా అన్వయం చేసుకునేసినారు. పత్రికా స్వేచ్ఛ అనేది అంటూ ఉంటారు కానీ యజమానుల స్వేచ్ఛగా మారిపోయింది. అసలు సాక్షికి లేదా వైసీపీకి ఉన్న మీడియానే తక్కువ. టీడీపీ అనుకూల మీడియాతో పోలిస్తే కనీసం 1/4 మీడియా కూడా వైసీపీ వైపు లేదు. మీరు ఏదైనా సరే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని ఊని ప్రచారం చేశారు. అది యాక్చువల్ అదానీదని మీరు ఏమైనా ఎక్కడైనా చెప్పారా? ఎక్కడైనా టీడీపీ అనుకూల మీడియాలో అది అదానీకి సంబంధించింది, గతంలో జగన్ గారితో ఒప్పందం జరిగిందని ఎవరైనా ఒక మాట అన్నారా? కానీ దాన్ని కూడా వీళ్ళు సరిగా చెప్పుకోలేరు. సాక్షి వాళ్ళతో మన వైసీపీ మీడియాతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఒక గూగుల్ సెంటర్ మీద అంత ప్రచారం జరుగుతున్నప్పుడు ఇది దీంట్లో ఉన్న వాస్తవాలు ఇవి అని చెప్పేవాళ్ళు కూడా సరిగా లేరు. గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ఏం చెప్తారో ఆయనకి అర్థం కాదు. అంటే గట్టి వాయిస్, గట్టిగా ఒక విశ్లేషించి లాజికల్గా రీజనింగ్తో మాట్లాడే వాళ్ళే తక్కువైపోయారు వైసీపీలో. అసలే వాళ్ళ మీడియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసిన మంచి చెప్పుకోలేక ఏవి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే పొద్దుస్తమానం పోయి కేసులు పెట్టి ఇదిగో రండి సార్ మీరు రండి, మీ మీద ఈ కేసు ఉంది, మీకు ఆ సోర్స్ చెప్పండి. ఈ సోర్సులు ఎవరైనా చెప్తారా? సోర్సులు చెప్తే ఇంక జర్నలిజం ఏమున్నది? రేపు పొద్దున్న సోర్స్ మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది కదా, లేదంటే ఇంతకుముందు జరిగినట్లకి సోర్స్ మీరు రేపు ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఏం ప్రతిపక్షం మీకేమైనా అధికారం ఏమైనా శాశ్వతమా? ప్రతిపక్షంలో వచ్చే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు మీరు చెప్తారా సోర్సులన్నీ? మేము ఇవన్నీ ఈ సోర్సుల ప్రకారం రాసామని చెప్పరు కదా. ఎవరి సోర్సును వాళ్ళు కాపాడుకుంటారు. ఇంతకుముందు సోషల్ మీడియాలో ఇలాంటి వీళ్ళ మీద, యూట్యూబర్స్ మీద, వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు అది పత్రికల వరకు వచ్చింది మళ్ళీ. అవును, యూట్యూబర్స్ వీళ్ళంతా సోషల్ మీడియా కొన్ని వేల మంది ఉంటారు. ఎంతమందినని మీరు వాయిస్ని డౌన్ చేయగలరు? బేసిక్గా ప్రభుత్వాల్లో ఉండాల్సిన వాళ్ళకి ఏమిటి లక్షణం ఏమిటంటే, ఇంతకుముందు నెహ్రూ గారి మీద ఆయన కార్టూన్లు వేస్తే, శంకర్ గారు కార్టూన్లు వేస్తే ఆయన రోజు చూసి మెచ్చుకునేవాడు. ఆయన మీద వ్యంగ్యంగా వేసినా కూడా నెహ్రూ గారు మెచ్చుకునేవాళ్ళు. అది డెమోక్రసీ అంటే. వీళ్ళు ఏమిటి, ఒక చిన్న విమర్శను కూడా సహించలేరు. ప్రతిదానికి పగబట్టినట్లు, ప్రతిదానికి ఇది చేసినట్టు చేస్తే ఎట్లా? సోషల్ మీడియాలో అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. మీకు వల్గర్గా, డ్యామేజింగ్గా, చాలా ఘోరంగా మాట్లాడిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టుకోండి. అది కరెక్ట్ కూడా. కానీ లాజికల్గా, రీజనింగ్గా, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెడతామంటే అది ఇంకా నియంతృత్వమే కదా, దానికి వేరే పేరేముంది? రైట్. సో ఓకే, కొన్ని రాసింది ఏదో రాశారు, దానికి వీళ్ళు కౌంటర్ ఇచ్చుకోవచ్చు. కల్తీ మద్యం జరిగింది కదా, మీరు ఒప్పుకుంటున్నారు కదా. కల్తీ మద్యం జరిగింది, జరగలేదా? కల్తీ బీర్లు కూడా వచ్చాయంటున్నారు. కల్తీ మద్యము జరిగింది, ములకల చెరువులో జరిగింది, ఇవన్నీ అన్నీ మీ మీడియాలోనూ వచ్చింది, అందరికీ వచ్చింది. ఇంకా దాంట్లో సాక్షిలో రాస్తే మీకేమిటి ఇబ్బంది? వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా ఇంకొన్ని వార్తలు, అంటే ఇది ఎవరి వెనకాల ఉన్నారు ఏంటనేది చెప్తున్నారు. మరి అది ప్రతిపక్ష పత్రిక దాని ధర్మం అది. అవన్నీ రాస్తేనే కదా మీరు ఏం చేస్తున్నారో అర్థం అయ్యేది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేది. మీరు రాయలా? పోయినసారి జగన్ మీద ప్రతిరోజు రాశారు కదా, పేజీలు ఫస్ట్ పేజీ నిండా రాశారు కదా, రాయలేదా? ఇదిగో ఆ కుంభకోణం, ఆ మైనింగ్ తినేశారు, ఈ తినేశారు, అది తినేశారు, ఇసుక తినేశారు అని రాశారు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ.